నమస్కారం గురుగారు. గురుగారు, తులారాశి వారికి 2024లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా లేవో వివరిస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. 2024లో తులారాశి వాళ్ళకి ఏ గ్రహాలు అనేవి బాగున్నాయని ఒకసారి మనం పరిశీలన చేస్తే, గ్రహగతులు ప్లానటరీ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముందుగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే మనకి విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి మనకి తులారాశి అవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే, ప్రత్యేకంగా వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం, పంచమ స్థానంలో శని యొక్క సంచారం, షష్టమంలో రాహు, సప్తమంలో గురువు, అలానే మే 1వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి గ్రహగమన గతులు. అయితే తులారాశి వాళ్ళకి రాహు యొక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో గురువు యొక్క బలం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత అష్టమ స్థానంలో గురువు రావటం అనేది మే 1వ తారీఖున జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి నియమాలు, నిబంధనలు, దైవారాధన ఇలాంటివన్నీ కూడా చూడాలనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, షష్టమ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల అనుకూలమైన ఫలితాలు, ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ఆకస్మికంగా ధనలాభం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానిలో కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే సప్తమ స్థానంలో గురువు వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈ అకాడమిక్ ఇయర్ అనేది. అలానే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల స్థానచలనం ఉండటం, అలానే ఆర్థిక పురోగతి కూడా గురువు వల్ల ఏర్పడటం, వ్యయ స్థానంలో కేతు యొక్క బలం వల్ల కూడా కొంచెం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ముఖ్యంగా షష్టమ స్థానంలో రాహు అంటే శనివత్ రాహు అంటారు. అంటే 6వ స్థానంలో రాహు ఉండటం అనేది చాలా మంచిదని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం, ఉద్యోగంలో అనుకూలతగా ఉండటం, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, నూతన వ్యాపారాలు కూడా ఏప్రిల్ 30 లోపల వ్యాపారాన్ని ప్రారంభం చేయటం చాలా మంచిది. ఏప్రిల్ 30 తర్వాత గురువుగారు మనం ప్రారంభం చేయొచ్చా అంటే ప్రారంభం చేయొచ్చు, కానీ తక్కువ పెట్టుబడితోటి ప్రారంభం చేయటం చాలా మంచిది. లేకపోతే అనవసరమైన మనకి ట్రబుల్స్ రాకూడదనేదే నా ఉద్దేశం. ఎందుకంటే వ్యాపారం మనం చేస్తున్నామంటే చాలా మంచి జరగాలి, మంచి శుభాలు జరగాలి, వ్యాపారం బాగా కొనసాగించాలి, 4 డబ్బులు రావాలి. అంటే ఇన్కమ్ అనేది ఖచ్చితంగా గ్రోత్ కావాలి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ప్రయత్నాలు, వేరే వ్యాపకాల మీద ఉండకుండా చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా స్త్రీలకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. సరే, మిగతా గ్రహాలు సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. గురువు వచ్చేటప్పుడు సంవత్సరం పాటు ఉంటుంది. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి 1 నెల రోజుల పాటు పడుతూ ఉంటుంది. కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతారు. ఇవి గ్రహస్థితి యొక్క గమనం. ఇక టోటల్గా 2024లో అనుకున్న లక్ష్యాలను కూడా సాధించే అవకాశం, ప్రయాణాల వల్ల లాభం, వాహనాలు కొనుగోలు చేయటం, లోన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని విషయాల్లోకి మనం ముందుగా వెళ్తే, శని 5వ స్థానంలో ఉండటం వల్ల మరి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా అంకిత భావంతో జరగటం, అలా నిజాయితీగా చేయటం, సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక సంబంధించిన విషయాల్లో దృఢంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు శ్రేయస్సు పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మీకు తర్వాత కొంత అధిక వ్యయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంటుంది. వ్యయం అంటే ఏంటంటే మంచి శుభ కార్యక్రమాలకు మీరు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే మీకు బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల బాధ్యతలు,
జీవిత భాగస్వామిని ఆదరించటం, అలానే వైవాహిక జీవిత విషయంలో అనుకూలంగా ఉండటం, సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు 30వ తారీఖు వరకు కూడా గురువు బాగుండటం, ఈ 2024 అంతా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి, కానీ కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండి మానసికంగా ఆందోళన పరంగా ఇబ్బంది పడకుండా ఉండటం చాలా మంచిది. కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా స్వయంగా సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన ఉండటం ఒకటి, ప్రతి విషయంలో కూడా కూలంకషంగా మాట్లాడటం ఒకటి, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే మీ గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది, ఏమి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. అయితే ఏంటంటే కొన్ని మంత్రాలు, కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే కొన్ని ఆలోచన విషయాలనేవి కూడా కొంత శ్రద్ధగా పెట్టి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అక్కడ. అదొకటి. దాని తర్వాత మీరు ఎలక్ట్రానిక్ గూడ్స్, దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా పెట్టి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ అకాడమిక్ ఇయర్ వరకు కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మీకు చెప్పేది ఏమిటి అంటే కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి. పరమేశ్వరుడి యొక్క అభిషేకం చేసుకోవటం, నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని, అలానే పలాశపు శంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని ఎక్కడైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగానికి దర్శనం చేయటం చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ కూడా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. పరిహారం చేసుకోకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి భయభ్రాంతం చెందాల్సిన పనేం లేదు. కొంత స్థానచలనం జరగటం, ఇల్లు మార్టాలు, లేకపోతే ఉద్యోగం మార్టాలు, జాబులు మార్టాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే షేర్ మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 30 వరకు చేయటం చాలా మంచిది. చేయటం వల్ల కూడా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.